నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సింగర చెరువు రెండవ కంపార్ట్మెంట్ కు గండి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన అధికారులు గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన గ్రంథాలయ అధికారి సుబ్బారావు ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు వినుకొండకు త్రాగునీటిని అందించే సింగర చెరువు రెండవ కంపార్ట్మెంట్ కు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి ఎన్ఎస్పీ జలాలతో నింపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. బుధవారం సింగర చెరువు రెండవ కంపార్ట్మెంట్ కట్ట తెగిపోవడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడారు. చెరువును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూడికలు, పిచ్చి చెట్లు తొలగించి సురక్షిత మంచినీటిని అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. వినుకొండకి మంచినీరు అందిస్తున్నటువంటి ప్రధాన వనరైనటువంటి సింగర చెరువు సెకండ్ కంపార్ట్మెంట్కి ఈ రోజున మరి గండి పట్టడం జరిగింది. ఆ గండిని పరిశీలించేదానికి వైఎస్ఆర్ బృందం రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరి పెట్టినటువంటి నీరు ఈ గండి ద్వారా పక్కన ఉన్నటువంటి ఇరిగేషన్ ట్యాంక్లో పోవడం జరిగింది. మేము అధికారులకు కలెక్టర్ గారికి కూడా చెప్పేది ఒకటే, వెంటనే యుద్ధ ప్రాతిపదికన గండిని పూడుస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో పూడ్చి మరలా ఏదైతే సెకండ్ కంపార్ట్మెంట్ ఉందో దానికి మరలా ఎన్ఎస్పీ వాటర్ని కనుక పూర్తి చేసినట్లయితే వేసవి కాలంలో మనకి సెప్టెంబర్ వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులకు చెప్పడం జరిగింది. వెంటనే మంచినీరుని కాలువ ద్వారా నింపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఈ కట్టకి ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో ఆ మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతూ, భవిష్యత్తులో ఈ పిచ్చి చెట్ల కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్కడైతే మరి చూస్తూ ఉన్నట్టయితే అక్కడక్కడక్కడ మనకు కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వేసవి విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంచుకోవాలని వినుకొండ గ్రంథాలయ అధికారి కె సుబ్బారావు తెలిపారు. గ్రంథాలయంలో వేసవి దృష్ట్యా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని విజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు అండి. వినుకొండ శాఖ గ్రంథాలయం లైబ్రరీ అండి. సో ఈ సంవత్సరం ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారండి, స్టార్టింగ్ ఈ రోజే. సో మా దగ్గర పిల్లలకి 1 to 10th వరకు వాళ్ళకు ఉపయోగపడే యాక్టివిటీస్, స్కూల్లో జనరల్గా బుక్స్ చదువుతారు కాబట్టి ఇక్కడ లైబ్రరీ ప్రాముఖ్యత ఏంటంటే అదర్వైజ్ ఇప్పుడు ఒక బుక్ నాలెడ్జే కాదు మిగతా నాలెడ్జ్ కూడా కావాలి. యాక్టివిటీస్ అలాంటి ఇక్కడ మేము ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. అవి ఏమేమి కార్యక్రమాలు అంటే ఈరోజు సమ్మర్ క్యాంప్ వేసవి ఉచిత శిక్షణ అండి. సో 1 నుంచి అంటే 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో డేట్ ఈ రోజు స్టార్ట్ అవుతుందండి. మన వేదిక వచ్చేసరికి శాఖ గ్రంథాలయం కీర్తి థియేటర్ పక్కన ఉంటుందండి లైబ్రరీ. ఆ లైబ్రరీలో సో క్యాంప్ వచ్చేసరికి 8 నుంచి 10 గంటల వరకు పుస్తక పఠనము. సో 10 నుంచి 10:10కి విరామం. 10 నుంచి 11 వరకు కథ చెప్పడం కార్యక్రమం అండి. సో 11 నుంచి 12 వరకు క్లాసులు. ఆ క్లాసులు ఏవని స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, చిత్రలేఖనం కానీ, పెయింటింగ్, సంగీతం, నటన, సో ఏమన్నా యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. దాని తగ్గట్టుగా వాలంటీర్స్ కూడా, అంటే దాంట్లో ప్రావీణ్యం ఉన్నోళ్ళని మేము ఆల్రెడీ తీసుకున్నామండి. ఇది ఇక్కడ లిస్ట్ కూడా చూసారో లేదో మీరు. స్టోరీ టెల్లింగ్, కేశసూరి గారు, వాళ్ళ పేర్లు కొన్ని జస్టిసు, సో ఈ పేర్లు కూడా ఉన్నాయండి. సో వాళ్ళ తగ్గట్టు కూడా క్లాసులు ప్రతిరోజు క్లాసులు ఇక్కడ జరుగుతాయండి 11 నుంచి 12 గంటల వరకు. ఈ అవకాశాన్ని వినుకొండ ప్రజలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, ఇది మంచి అవకాశం అండి. ఎప్పుడైనా ఇప్పుడు పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఎంత ఈజీయో లైబ్రరీ అంత కష్టం అండి. ఆ కష్టం అనేదాన్ని లైబ్రరీకి పంపిస్తే ఫ్యూచర్లో ఏది మనం ఎంత పైకి వెళ్ళాలన్నా, ఈవెన్ కలెక్టర్ అవ్వాలన్నా, లేకపోతే కింద అటెండర్ అవ్వాలన్నా చదవాలండి. ఈ రోజుల్లో ఎగ్జామ్స్ అనేది చాలా చాలా కష్టం. ఎగ్జామ్ అనేది చదవటం ఈజీయే, కానీ పాస్ అవ్వడం అనేది ఆ విధానము, ఎలా చదవాలి, ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎలా ఉంది, దాని యొక్క ముఖ్యమైన విషయాలన్నీ ఇక్కడ చెప్పబడతాయండి. సో అవి ఏంటంటే ఇక్కడ వచ్చిన సార్స్ కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, టీచర్స్ అందరండి. ఇక్కడ మనకు వచ్చే ప్రజెంటేషన్ చేసేవాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అందరూ. సో వెల్ టాలెంట్ పర్సన్. ఆ టాలెంట్ని మీరు కూడా ఉపయోగించుకుంటే మీ పిల్లలకి బాగా ఉపయోగపడితే రేపొద్దున వాళ్ళు కూడా లైబ్రరీలో ఎంత పెద్ద పుస్తకం అయినా ఈజీగా చదివేస్తారు. ఇప్పటి నుంచే అలవాటు ఉంటే ఈజీగా ఇంత పెద్ద పుస్తకం వామ్మో అనే దానికన్నా అది రిలీఫ్ అయ్యింది వాళ్ళు. ఫస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ ఇంతలా ఉంటాయండి, ఇంకా పైకి ఇంతలా ఉంటాయి, కానీ మ్యాటర్ అనేది ఇంతగా ఉంటుంది. ఆ బుర్రలోకి ఎక్కించుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. బట్టి విధానం వేస్ట్ అండి. అది పిల్లలకి మీరు ప్రెస్ చేయొద్దు. ఆ ప్రెస్సింగ్ లేకుండా ఇక్కడ ఎలా చదవాలి ఏంటి,
స్కూల్స్లో కూడా మెలకువలు, ఇప్పుడు ఒక సారాంశం ఉంది, దాన్ని పూర్తిగా చదివి రాయటం వేరు, చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని మన వాట్స్లో రాయటం వేరు. దాన్ని అలవాటు చేసుకుంటే కాంపిటేటివ్ చాలా ఈజీ అండి. ఆ ఈజీతనమే చెప్పడం కారణం లైబ్రరీ. ఒకప్పుడు లైబ్రరీస్కి చాలామంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు రాను రాను స్మార్ట్ ఫోన్లు కానీ కొంచెం నెట్ ఎక్కువ అవడం వల్ల పిల్లలకి పేరెంట్స్ చెప్తారు, అరే లైబ్రరీకి ఏం వెళ్తారు, లైబ్రరీలో ఏముంటాయి పాత పుస్తకాలు. ఒక చిన్న చులకంతనం ఉంది. ఆ పాత పుస్తకాలు అండి చాలా విషయం ఉంటుంది దాంట్లో. నెట్లో లేని విషయాలు కూడా బుక్స్లో ఉంటాయి. నెట్లో ఊరక పైన కూలంకోశంగా ఇవ్వరు, అవి పూర్తిగా వివరణ తక్కువగా ఉంటుంది, పుస్తకంలో వివరణ ఎక్కువ ఉంటుంది. పుస్తకం అలవాటు పడితే కంటికి ఐ పవర్ బాగుంటుంది. ఓకేనండి, ఇవన్నీ లైబ్రరీలో మీకు చెప్పేది కాదు, మీకు అన్నీ తెలుసు. పేరెంట్స్ కూడా చెప్పే అంత కాదండి, మీకు అన్నీ తెలుసు. కాకపోతే తెలిసిన దాంట్లో లైబ్రరీ ఒక ముఖ్యమైన విషయం. దాన్ని మీరు పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు వస్తాయని ఆశిస్తున్నామండి. చక్కటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సిటీ న్యూస్ వారికి సుమాంజనలండి. శావల్యాపురం మండలంలోని గంటవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆకు పూజలు, అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. దేవాలయ ఆవరణలో మహిళలు పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుళ్లు చెల్లించుకున్నారు. వినుకొండ పట్టణానికి దాహార్తిని తీర్చే సింగర చెరువులోని అనుసంధానమైన చెరువులలో ఒకదానికి గండిపడింది. అప్రమత్తమైన అధికారులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే కార్యక్రమం చేపట్టారు. అనుసంధానమైన చెరువులలో ఒక చెరువుకు గండిపడటంతో నీరు మరో చెరువులోకి ప్రవేశించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో వేసవిలో ప్రాణాధారమైన నీరు వృధా కాకుండా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సామాజిక మాధ్యమాలలో సింగర చెరువుకు గండిపడిందని, నీరు వృధా అయిందనే కథనాలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వదంతులు నమ్మవద్దని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు. నూజెండ్ల మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఏపీఓ నాగేశ్వరరావు పరిశీలించడం జరిగింది. కూలీలతో పని సమయంలో మార్చుకోవాలని, ఆయన ఉదయం 5 గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే జరగాలని మరియు సాయంత్రం 4 గంటల నుండి పని చేసుకోవచ్చునని తెలిపారు. పని ప్రదేశంలో వసతులు ఏర్పాట్లు చేయాలని మేట్లకు తెలియపరిచారు. ప్రతి మేట్ తప్పకుండా పని ప్రదేశంలో షెడ్ ఏర్పాటు చేయాలని, కొలతల ప్రకారం రోజుకు 4 గంటల పని చేస్తే 211 రూపాయలు వేతనం ఇచ్చే విధంగా మార్కింగ్ ఇచ్చి పని చేయించుకోవాలని కూలీలకు తెలియజేశారు. ఉపాధి హామీ కూలీలు బ్యాంక్ అకౌంట్, ఆధార్ సీడింగ్ తప్పకుండా ఉండాలని, అలా లేకపోతే వేతనాలు ఖాతాలో జమ కావన్నారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన CMEI కేంద్రంకు విశేష స్పందన లభిస్తుంది. గతంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం నందు కంటి సంబంధిత వైద్య సేవలు అందించడంతో పాటు సుమారు 5,866 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేయడంతో పాటు కంటి రెటీనాకు సంబంధించిన 1,200 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని EI కేంద్రం వైద్యులు డాక్టర్ దశరథ రామయ్య, డాక్టర్ SK అబ్దుల్ ఖాదర్లు పేర్కొన్నారు. అందరికి నమస్కారం అండి. మేము ముఖ్యమంత్రి కేంద్రంలో ఎక్విప్మెంట్ అసిస్టెంట్గా పనిచేస్తుంటాను. ముఖ్యమంత్రి కేంద్రం మనకి 2018 మా ఫిబ్రవరి నుంచి మనకి అవైలబుల్ అయింది. సో ప్రజల్లోకి మంచి స్పందన వచ్చింది. నియర్లీ ఇప్పటి వరకు 6,500+ జనాలు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సో ఇక్కడ నుంచి చాలామందికి మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. యాజ్ యూజువల్ మనకి స్పెక్ట్స్ కూడా లభిస్తుంది. సో ఎలా ట్రీట్మెంట్ అవుతుందంటే, ప్రజెంట్ పేషెంట్ మన దగ్గరకు వస్తారు, వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు, మనకి స్పెక్ట్స్ సూటబుల్ అవుతుంది అనుకుంటే స్పెక్ట్స్ ఇస్తారు. లేదా ఏదైనా రెటీనా ప్రాబ్లమ్స్, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే త్రూ ఫండస్ కెమెరా ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇంకేదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు వాళ్ళకి మన గుంటూరు రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి కార్యక్రమాల వల్ల జనాలకి చాలా మంచి యూజ్ ఉందండి. సో ముఖ్యమంత్రి కేంద్రం వల్ల అయితే నాకు తెలిసి చాలామందికి సహాయం, కంటి సమస్యలు తీర్చడానికి మేము సహకరిస్తున్నాం. ఇంకెంతమంది వచ్చినా కూడా చూడడానికి రెడీగా ఉన్నామండి. గుంటూరు ఆపరేషన్ ఏదన్నా సర్జరీస్ కానీ లేకపోతే ఏదన్నా లోపల రెటీనా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా గుంటూరు GGHకి రిఫర్ చేయడం జరుగుతుంది. పేరు షేక్ అబ్దుల్ ఖాదర్, ఇక్కడ పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంట్లు ఇస్తుంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ ఆరోగ్య కేంద్రం కంటి చూపు పరీక్షా కేంద్రం అని ఇక్కడ స్థాపించారు. గత ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ ముఖ్యంగా దీని ఉద్దేశం, ఎవరైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు, అంటే దృష్టి దోషాలు ఉన్న వాళ్ళకి కళ్ళజోళ్ళు అందరికీ పంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందువల్ల ఇక్కడ ఆన్లైన్లోనే మొత్తం ఇక్కడ రాసేది ఏముండదు. మేము ఊరిక రిజిస్టర్లు రాసుకుంటాం, కానీ ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆన్లైన్లో అన్నీ జరుగుతాయి. పరీక్ష చేయటము ఆటో రిఫ్రాక్టోమీటర్ అంటారు దీన్ని. ఇది
దీంట్లో కంటి చూపు పరీక్ష చేస్తాం. ఆ తర్వాత వచ్చిన వాటిని అద్దాలు పెట్టి కళ్ళజోళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తాం. ఆ తర్వాత బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇంకా ఏదన్నా కంట్లో ఇతర జబ్బులు ఉన్న వాళ్ళకి లోపలి భాగము రెటీనా చుట్టానికంటే ఇక్కడ ఫండోస్కోపీ అని ఒకటి మిషన్ ఉందండి. దీనివల్ల ఈ లోపల రెటీనా చిత్రాలను తీస్తాము. వాటిల్లో ఇది మద్రాస్ అపోలో హాస్పిటల్కి వెళ్ళిద్ది. అక్కడ నుంచి డాక్టర్స్ ఒపీనియన్ పంపిస్తారు. దాన్ని బట్టి మేము ఇక్కడ నుంచి రెఫర్ చేస్తాం గుంటూరుకి, ఇంకా పై సెంటర్స్కి. దానివల్ల ఏంటంటే తాలూకా లెవెల్లో కూడా ముఖ్యంగా బయటికి ఎక్కువ పోనోళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళు దీనివల్ల ఈ యొక్క లాభం పొందుతున్నారు. ఇప్పటిదాకా అద్దాలు కూడా మీకు లిస్ట్ చెప్పాము. దాదాపు 7,000 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది, చూడడం జరిగింది. తర్వాత అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేషెంట్లు కూడా దీంతో చాలా సాటిస్ఫై అవుతున్నారు. కాబట్టి ఇది మా ముఖ్యమంత్రి గారు పెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ దీంట్లో భాగమైనందుకు మేము కూడా సంతోషిస్తాం. ప్రతి ఒక్కటి ఉచితంగా ఫ్రీగా అద్దాలు ఇస్తామండి. అద్దాలు ఇస్తాము, రెటీనా ఫోటోలు తీయటం కానీ ప్రతిదీ ఉచితంగా ఇస్తామండి. వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డు, ఫోన్ నంబరు 2 తెచ్చుకుంటే దాని ప్రకారం మేమేం చేస్తాం, పరీక్షలు చేసి ఉచితంగా అన్నీ ఇవ్వటం జరుగుతుంది. 5 years దాకా కంటిన్యూ అవుతుందండి. వారంలో 7 రోజులు, 6 రోజులు వారం అండి, ఆదివారం తప్ప. 365 రోజులు ఆదివారం తప్ప మిగతా అంతా పనిచేస్తుందండి. టైమింగ్ 9 to 4 అండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి పూరిళ్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన శావల్యాపురం మండలంలోని మతుకుమల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. మండల రెవెన్యూ అధికారి జె ప్రభాకర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన కాల్వ నక్షత్రం గ్రామంలో కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తుండగా కరెంటు షాక్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. వెంటనే కాలనీవాసులు స్పందించి మంటలు అదుపులోకి తెచ్చేలోపే పూరిళ్లు, ఇంటిలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు ప్రభాకర్ తెలిపారు. వివాహితను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన తుట్టి నాగరాజుకు రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దిరాజుతో గుంటూరులో పనిచేసే వద్ద స్నేహం కుదిరింది. దీంతో స్నేహంగా ఉండటంతో నాగరాజు స్నేహితుడైన పెద్దిరాజును ఇంటికి తీసుకుని వెళ్లాడు. దీంతో నాగరాజు భార్యతో పెద్దిరాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన తరువాత గుంటూరు నుండి వినుకొండకు వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే పెద్దిరాజు వినుకొండకు వచ్చి నాగరాజు భార్యను వేధిస్తుండటంతో విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. నాగరాజు కుటుంబ సభ్యులు పెద్దిరాజును పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే పెద్దిరాజును పోలీసులు స్టేషన్ లో ఉంచగా ఒక్కసారిగా స్టేషన్ పై భవనం ఎక్కి దూకాడు. అయితే ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పెద్దిరాజు పోలీసుల అదుపులో ఉన్నాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.